పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు గుడిపాటి వెంకటాచలం గారి ఆత్మకథ అయిన 'చలం ఆత్మకథ' అనే పుస్తకంలోని మిగతా విశేషాలను తెలుసుకుందాం. చలం గారి అభిప్రాయం ప్రకారం పిల్లలు చదువుకోవడం, పెద్ద ఉద్యోగం చేయటం, దానికోసం దేశాన్ని వదిలిపోవడం ఇదంతా అనవసరం. ఒక్క వైద్య విద్య తప్ప మిగిలిన చదువులన్నీ అనవసరం అనేవారు. ఎవరికి కావాల్సినవి వారు ఎవరి ఒత్తిడి లేకుండా నేర్చుకునేలా ఉండాలి పాఠశాలలు. ఒక దేశాన్ని చూసి మరొక దేశం తమ వద్ద అత్యధికులు విద్యాధికులుగా ఉండాలి అని అనుకుంటోంది. విదేశాల్లోని కాలేజీలలో ఇతర దేశాలను దృష్టిలో పెట్టుకుని సబ్జెక్ట్స్ని బోధిస్తున్నారు. క్రమంగా రాజకీయాలు చదువుల్లోకి ప్రవేశించాయి అనేవారు చలం. చలం గారికి డబ్బుపై, హోదాపై వ్యామోహం లేదు. ఎలా ఉంటే అలానే బ్రతకడానికి ఇష్టపడేవారు. ఆయనకి అన్నింటికన్నా ఇష్టమైంది విశాలమైన ప్రేమ. తనను తాను మైమర్చిపోయే సంగీతం అంటే చలానికి చాలా ఇష్టం. రచయిత అవ్వాలని చలంగారు అనుకోలేదు. తాను విన్న, చూసిన సంఘటనలకు సమాధానంగానో స్పందనగానో వారు వ్రాసినవి ఆయనను రచయితను చేశాయి. తాను గొప్ప రచయిత అనే మాట చలానికి సంతోషాన్నివ్వలేదు. చలంగారు ఎక్కువగా మనుషులతో కలవడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే 2-3 మాటలు మాట్లాడగానే ఎదుటివారితో భేదభావం వ్యక్తమయ్యేది. అందరిలా ఆలోచనలు దాచుకుని అందరికీ అనుకూలంగా మాట్లాడడం చలానికి చేతకాదు. అరుణాచలం చేరుకున్నాక తెలుగుదేశంతో ఏ సంబంధాలు ఉండకూడదు అనుకున్నారు. కానీ శివం అనే అతడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ రాత్రి అనే కథని వ్రాశారు. అదే చలంగారు వ్రాసిన చివరి కథ. భగవాన్ వీరు అరుణాచలం చేరుకున్నాక కొద్ది రోజులకే దేహాన్ని వదిలివేసినా నేను ఇక్కడే ఉంటాను అనే భగవాన్ మాటపై అచంచల విశ్వాసం ఉండేది చలంగారికి. షౌ గొప్ప ధ్యానంలో ఉండేది చాలా సమయం. ఆగస్టు 15, 1951లో షౌ తనకు ఈశ్వర దర్శనం అయ్యింది అని చెప్పింది. ఈశ్వరుడు మీ సంగతి అంతా నేను చూడబోతున్నాను అన్నారు షౌ ద్వారా. చలంగారి తననొప్పులు పోగొట్టడానికి రకరకాల సాధనలు చేయించింది షౌ ఈశ్వరాజ్ఞ ప్రకారం. దాంతో ఎన్నో ప్రయత్నాలు చేసినా తగ్గని తలనొప్పి తగ్గిపోయింది. ఈశ్వరుడిని తనకు ఊహ తెలిసినప్పటి నుంచి అడగాల్సిన ప్రశ్నలన్నీ అడుగుతారు చలం. ఎంతో పోట్లాడతారు. చివరికి ఈశ్వరుడి సమాధానాల ద్వారా చలానికి తెలిసింది ఏంటంటే మనసును నిర్మూలనం చేయడానికి కష్టపడే కొద్దీ లోకంలోని బాధలు కూడా పల్చబడతాయి అని. నేను అనేది నశించాక, మనసు అనేది నశించాక ఇక ఈశ్వరుడు ఎవరికి కనబడతాడో అని అనుకునేవారు చలం. ఎందుకు ఇంత నిర్దయ ఈ లోకంపై అని అడిగితే ఇదంతా మాయ. ఈ తెర తొలగినప్పుడే నీకు సత్యదర్శనం అవుతుంది. దానికోసం కఠోరమైన సాధన చేయాలి. అజ్ఞానం నశించే వరకు అన్నారు ఈశ్వరుడు షౌలోంచి. క్రమంగా చలం నివసించే ప్రదేశం ఒక ఆశ్రమంగా మారిపోయింది. విశ్రాంతి కోసం ఎందరో వచ్చేవారు అక్కడికి. సౌరిస్లోంచి దిశానిర్దేశం జరిగేది అక్కడికి వచ్చేవారందరికీ. అరుణాచలంలో ఉన్న 20 ఏళ్లలో క్రమంగా శాంతిగా అనిపించడం మొదలైంది చలానికి. ఎక్కడి నుంచో ఇంటి అవసరాలకి అవసరమైన డబ్బు అందుతూ ఉండేది. కొంతమంది మిత్రులు చలంగారిని చూడ్డానికి అక్కడికి వచ్చేవారు. సాధన చేస్తున్న కొద్దీ మనసు నిర్మలమవుతోంది. ఇంతలో 1962 ఫిబ్రవరిలో జగత్ ప్రళయం వస్తుంది అని పత్రికల్లో రాస్తున్నారు. ఈశ్వరుడు కూడా అదే చెప్పాడు. ఇదంతా ఇంపాసిబుల్గా కనబడ్డా ఈశ్వరుడి మాటపై నమ్మకంతో తెలిసిన వారందరికీ ప్రళయం రాబోతోంది అని లేఖలు వ్రాసారు చలం. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో ఈశ్వరుడిపై నమ్మకం పోయింది చలానికి. చివరికి తన చుట్టూ కనిపిస్తున్న ప్రతీదీ ఈశ్వర స్వరూపమే అని అర్థమవుతుంది చలానికి. అప్పట్నుంచి ప్రతి పనిలో, ప్రతి వారిలో ఈశ్వరుణ్ణి దర్శిస్తూ అవ్యాజమైన ప్రేమతో ఉండేవారు చలం. ఇంకా కొన్ని పేజీలలో చలం చిన్ననాటి స్నేహితులు
తను వారితో కలిసి చేసిన అల్లరి పనులు, పెరుగుతూ ఉన్నప్పుడు కలిసిన ఇంకొంతమంది మిత్రులు, సహ రచయితలు, కవులు, ఇంకా తన జీవితంలో గుర్తుపెట్టుకోదగిన సంఘటనలు వ్రాసారు. ఇక తన జన్మ గురించి చలంగారి మాటల్లో, మొదలంటూ లేని ఈ సృష్టికైన ప్రథమ చలనం శూన్యంలో స్పందించినప్పుడు పంచభూతాలతో పాటు అవ్యక్తంగా నేను జన్మించాను. ఈ 1,5,00,000 కోటి ప్రాణులతో కలిసి కాంతికి, శబ్దానికి, స్పర్శకి క్రమంగా స్పందించి వ్యక్తిత్వాన్ని ప్రతిష్ఠించుకున్నాను. నిరవధికమైన ప్రేమాస్రవంతిలో స్వల్ప వీచికలమైన మేము నూతన సృష్టి నిర్మాణంలో నర్తించే నక్షత్రాల మధ్య ఆ కొత్త కొత్త కాంతుల్లో ఆనందాన్ని పట్టలేక ఉల్లాస ఉద్రేకాలతో కొన్ని యుగాలు విహరించాం. ఆనాటి నుంచి జలధుల్లో, ప్రభంజనాల్లో, తీవ్ర భానుదీప్త కిరణాలలో యుగయుగాలు క్రీడించి, శయనించి, నిద్రించి నేను నిర్ణీతం చేసుకున్నాను. జలచరాన్నై ఆకాశాన్ని ఆశించి విహంగాన్నై భాస్కర తేజోస్పందిత నిలపక్షాల దూర ప్రదేశాల తేలి వృక్షాగ్ర డోలికలనూగాను. అరణ్యాలలో మృగమాంస భక్షణతో విపరీత దర్పాన్ని పెంచుకొని జనన మరణ వలయాల్లో పరిభ్రమిస్తూ ఆశతో కలలుగని చివరికి నరుణ్ణి అయ్యాను. ఆ జన్మ సోపానాల మధ్య నిశతో, అశాంతితో ఊర్ధ్వలోకాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో అలసి సుషుప్తిలో మునిగి పాత జ్ఞాపకాలతో తిరిగి ఏ దేహరూపంలోకో జారిపోయేవాణ్ణి. స్త్రీనై, పురుషున్నై, బీదనై, భాగ్యశాలినై రాబోయే జన్మలో ఇది కావాలి, అది సాధిద్దామని కోరి మృత్యువుతో మంతనాలాడి జీవిత సుఖాల్ని మరిగి ప్రతిసారి సుఖబాధల కొత్త వాసనలతో బరువెక్కి మూలిగేవాణ్ణి. శరీర భౌతికానుభవాలకి అలవాటు పడి వాటి నుంచి వెగటు తోచి ఎగరలేక ఏడుస్తూ పడిపోయేవాణ్ణి. పుట్టుకకి చావుకి మధ్యకాలంలో ఎక్కడో దూరంగా కన్న కలల బలంతో ఏదో తెలియని అందాలకై అన్వేషించి అలసి పడిపోయేవాణ్ణి. అట్లాగే ఒక జన్మ ఇంకొక జన్మకి మధ్య ఒకసారి ఎందుకు పుట్టానా, పుట్టినవాణ్ణి చప్పున చావక ఎందుకింతకాలం తన సరౌండింగ్స్ని ఇంత కల్మషం చేశానా అనుకునే నాలాంటివాడు తన కథను సిగ్గు లేకుండా చెప్పుకున్నాడంటే ఏమాత్రం క్షమించదగిన విషయం కాదు. అయినా ఆ పని జరుగుతోంది అంటే ఏది మన చేతుల్లో లేదన్నమాట. ఇవి చలంగారి మాటలు. ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన చలం అందరిలా సమాజ కట్టుబాట్లకు తలొంచుకుని జీవిస్తే ఏ కష్టమూ లేకుండా బ్రతికేవాడేమో. కానీ తనకు నచ్చని, అర్థం కాని విషయాల్ని ముక్కుసూటిగా చెప్పేసే మనస్తత్వంతో ఇంట్లో వారందరినీ దూరం చేసుకుని తన భార్యని చదివించి ఉన్నత వ్యక్తిత్వం ఏర్పరచుకోవడానికి తోడ్పడి పిల్లలకు తండ్రై, స్నేహితుడై, చిన్నప్పుడు తాను తన తండ్రి చేతిలో పడిన దెబ్బలను గుర్తుకు తెచ్చుకుని తన పిల్లలకు ఏ రకమైన బాధ కలగకూడదని వారికి ఎంతో స్వేచ్ఛనిచ్చి సమాజంలో నుంచి వెలివేయబడిన తనలాగా వెలిబడ్డ వారికి నీడనిచ్చి అండగా నిలబడి ఎన్నో మాటలకు, ఇబ్బందులకు గురైన మొండిగా మానవులంతా సమానమని తాను నమ్మిన సిద్ధాంతంపై నిలబడి జీవితాంతం అలాగే బ్రతికిన ఒక గొప్ప మనిషి చలం. తన రచనల వల్ల సమాజంలో కొంతమంది ఇబ్బంది పడి ఉండవచ్చు, ఇంకా కొంతమంది ప్రేరణగా తీసుకొని ఉండవచ్చు, కొంతమంది తమ జీవితాల్ని బాగుపరుచుకొని ఉండవచ్చు, మరి కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేక తప్పుదారి పట్టినవారు కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా చలంగారు చిన్నప్పటి నుంచి ఎదురుచూసింది అందరి నుంచి అనంతమైన ప్రేమని. కానీ తనకు దక్కింది అనంతమైన ద్వేషం. అది అతని పుట్టుక నుంచి మొదలై అరుణాచలం చేరుకున్నాక చాలా సంవత్సరాల వరకు కొనసాగింది. యథార్థవాది, లోక విరోధి అన్నమాట చలంగారి జీవితానికి చాలా బాగా వర్తిస్తుంది. ఇకపోతే చలంగారి స్త్రీలోలత్వం ఆయనకున్న ఒక బలహీనత. దాని నుంచి బయటపడాలని
ఎంతగానో అనుకున్నా తనకు సాధ్యం కాలేదు. ఆ అలవాటు వల్ల తన భార్య టీగా పిలువబడే చిట్టి మానసికంగా ఎంతో కృంగిపోయేవారు. తను ఇచ్చిన స్వేచ్ఛ వల్ల తన పిల్లలు, ముఖ్యంగా తన అబ్బాయి వసంత్ వ్యసనాల బారిన పడ్డాడు. కానీ చలంగారు రమణాశ్రమం చేరుకున్నాక భగవాన్ని మనస్ఫూర్తిగా నమ్మారు. తను ఉండే ప్రదేశానికి రమణస్థాన్ అని పేరు పెట్టుకుని ఒక ఆశ్రమంలోని ఋషిలా జీవించారు. దాదాపు 100 మందికి తక్కువ కాకుండా భోజనాలు చేసేవారట ప్రతిరోజు చలంగారి రమణస్థాన్లో. వారి పిల్లలతో పాటు షౌ పెంచుకున్న అమ్మాయి చిత్ర, ఆమె పిల్లలు, చలంగారు పెంచిన అమ్మాయి నర్తకి, ఆమె పెంచిన తంబి అనే అబ్బాయి అందరూ చలంగారింట్లో వారి పిల్లలతో సమానంగా పెరిగారు. వారింటికి ఎవరు వచ్చినా, ఎన్ని రోజులున్నా, ఎప్పుడు వెడతారు అని ఎవరిని ప్రశ్నించేవారు కాదు. ఎంతోమంది బస్సుల నిండా చలంగారిని చూద్దామని వచ్చేవారు. అంతేకాదు, ఎన్నో మూగజీవాలు కూడా ఉండేవి రమణస్థాన్లో. మనుష్యులను ఎంత ప్రేమగా చూసేవారో ఆ పక్షులు, జంతువులను కూడా అంతే ప్రేమగా చూసేవారు చలంగారి కుటుంబ సభ్యులు. అలా జీవితాన్నంతా మనసులో ఒకటి పెట్టుకొని మరొకటి మాట్లాడకుండా, ఒకటి చెప్పి మరొకటి చేయకుండా స్వచ్ఛంగా జీవించి ఋషిలా మారిన చలంగారు భగవాన్ పాదాల వద్ద తను నివసిస్తున్న రమణస్థాన్లో 1979 మే 4న వృద్ధాప్యం చేత వచ్చిన అనారోగ్యంతో తాను నమ్మిన ఈశ్వరుడిలో ఐక్యమయ్యారు. ఇది చలంగారి ఆత్మకథ. మరొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.